మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ వక్రస్థితి సంచారం ఏ విధమైన ప్రభావాన్ని చూపించబోతుంది. సో గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు 8 years పాటు 2033 వరకు అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పడం జరిగింది. సో అలాగే గురువు గారు 13 నెలలు మిథున రాశిలో ఉండాలి, కానీ ఆయన 5 నెలలకే ఇక్కడ కర్కాటక రాశిలోకి వచ్చేయటం. మకర రాశికి సంబంధించి అక్టోబర్ 19 నుంచి గురువు గారు సప్తమ స్థాన సంచారం చాలా వరకు క్లాషెస్ని, ఎనిమిటీస్ని, కొన్నిసార్లు అనవసరమైన వివాదాస్పదాల నుంచి కావచ్చు, ఆరోగ్య సమస్యల నుంచి కావచ్చు, కొంత రిలీఫ్ పొందిన ఫీలింగ్ అక్టోబర్ 19 టు ఇక్కడ ఈ యొక్క నవంబర్ 11 వరకు కూడా గురుడు ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల కలిగి ఉండొచ్చు. సో ఈ సప్తమ స్థానంలో కూడా గురువుగారి యొక్క సంచారం రావటం వల్ల కొంచెం మ్యారేజ్ మ్యాచెస్ చూడటానికో, బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల మీద కొంచెం అవగాహన రావటం, కొంచెం దాని గురించి ఆలోచించటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే నవంబర్ 11 నుంచి గురుడు రెట్రాగ్రేషన్ వక్రించి డిసెంబర్ 5 వరకు వక్రంలో ఉంటారు 7th హౌస్లో. సో ఈ నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా వచ్చిన సంబంధం మంచిదా కాదా, సో ఇది ఓకేనా కాదా, సో బిజినెస్లో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఇంకొంచెంసారి ఆలోచించడం, రీట్యూనింగ్ చేసుకోవటం, ఇలాంటివి చేసుకునే ఆస్కారాలు మెయిన్గా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే టైంలో ఇక్కడ మళ్ళీ ఆయన డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా మిథున రాశి 6th హౌస్లో గురువు గారు రెట్రాగ్రేషన్లో ఉంటున్నారు. సో ఇటు గురువు గారు మళ్ళీ తిరిగి వాళ్ళ 6th హౌస్లోకి వెళ్తున్నారు, రుణ రోగ శత్రుస్థానంలోకి. సో ఈ రకంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సిబ్లింగ్స్, తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లోనూ, షార్జనీకి సంబంధించి రిలేటివ్స్ అండ్ కొలీగ్స్తోనో కన్ఫ్లిక్ట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా మెడికల్గాను, ఆరోగ్యపరంగాను, ఇంకా లోన్స్ పరంగాను అనవసరంగా ఎక్సీడెడ్గా లోన్స్ తీసుకోవడం, అవసరం లేకపోయినా లోన్స్ తీసుకోవడం, లోన్స్ తీసుకున్నాక మన స్థితిని ఆలోచించకుండా ఎక్కువ లోన్ తీసుకోవడం, ఇలాంటివి చేయకుండా ఉండటం అనేది ఈ టైంలో చాలా మంచిది. సో చాలా వరకు కూడా గురుడు ఇక్కడ రిట్రాగ్రేషన్లో వెళ్తున్నారు. ఒక 6th హౌస్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ హౌస్. సో దానిలో రిట్రాగ్రేషన్లో గురుడు ఉండడం వల్ల రుణ బాధలకి సంబంధించో, అప్పులకి సంబంధించో ఆల్రెడీ ఒక మ్యాచ్ చూసాం, మరి సంబంధం బాగుంది అనుకుంటే మళ్ళీ దానికి ఏదైనా అప్పు చేయాలనో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవడానికో, సో ఇలాగా మళ్ళీ తిరిగి గురుడు 6th హౌస్లో రిట్రాగ్రేషన్లోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి మ్యాచ్ ఒకసారి ఓకే అనుకున్నాక మళ్ళీ గురుడు 6th హౌస్లోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి కించిత్ మీరు దానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచన చేసుకొని కరెక్టా కాదా, ముహూర్తాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా, బిజినెస్ ఎవరితోనా మనం డీల్ కుదుర్చుకున్నా ఇది మనం కంటిన్యూగా నడపగలుగుతామా లేదా, ఇలాంటివి ఎక్కువ ఆలోచించుకొని మీరు చేయాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 5 నుంచి కూడా మార్చి 11 వరకు ఈ రాశికి షష్టమ స్థానంలో గురుడి యొక్క రిట్రాగ్రేషన్ మెడికల్గా కానీ ఎక్స్పెన్సెస్ ఉండే ఆస్కారాలు, అండ్ ఇక్కడ కోర్టు కేసెస్, కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొంచెం వివాదాస్పదమైన విషయాలకి సంబంధించో, సో ఎక్కువ ఇక్కడ ఎప్పుడు లేనిది మన కొలీగ్స్తోనో, మొన్నటి వరకు మెచ్చుకున్నాడు వీడు నిన్నటిదాకా ఓకే అన్నాడు, మళ్ళీ తిరిగి అంటే వీడు అనవసరంగా ఇలా మాట్లాడుతున్నాడు అనే విధంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అబ్జర్వ్. సో ఎవరు మీకు కోఆపరేట్ చేస్తున్నారు, ఎవరు మీకు ఫేవర్గా ఉంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా మకర రాశి వాళ్ళు వెళ్తే కొంచెం బెటర్మెంట్గా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 6th హౌస్ అనేది న్యాచురల్ కన్ఫ్లిక్టెడ్ హౌస్ కాబట్టి, రుణ రోగ శత్రుస్థానం కాబట్టి ఇక్కడ ఎనిమీస్ని పెంచుకోకుండా, లిటిగేషన్స్ మనం వద్దనుకున్న వాటంతటా అవే మళ్ళీ అది అయిపోయింది అనుకున్నాం మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూ తీరింది అనుకున్నాం మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ లాంగ్ రన్కి ఒక హౌస్లో ఉంటున్నారు కాబట్టి. సో అది అక్కడతో అయ్యేది కాదు కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్య అయినా, శత్రువులకి సంబంధించి అయినా, ఇలాగా లోన్స్కి సంబంధించిన మ్యాటర్స్ అయినా కొంచెం వాటిలో రీట్యూనింగ్ అనేది ఈ డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు ఒక సెట్ బ్యాక్, మొత్తం ఒక కంక్లూజన్ లాంటిది వచ్చే ఆస్కారాలు ఈ టైం పీరియడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ ఇవి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్సిటల్గా వచ్చేవి కాబట్టి
చూసుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వీటి విషయాల్లో కలిగే ఆస్కారాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.